జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతోంది, ఓవరాల్గా బీఆర్ఎస్ అలాగే బీజేపీలకు మరి సంబంధించిన అంశాలు ఆయన ఏం మాట్లాడతారు, సో ప్రచారం ఎలా సాగుతుంది? జరుగుతున్న జూబ్లీస్ ఉప ఎన్నికలలో చాలా కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి నిర్ణయం, ఒక చక్కటి అభ్యర్థికి క్యాండిడేట్గా డిసైడ్ చేయడం చాలా అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యంగా నవీన్ యాదవ్ అనే అబ్బాయి ప్రజలలో ఉంటూ ఈ యొక్క జూబ్లీస్ ఏరియా మొత్తం మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ ఒక పదవే ముఖ్యం కాదు, మనం ఎప్పుడైనా ప్రజలలో ఉండాలి, ప్రజాసేవకు అంకితం కావాలి, ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఏదైతే తన సంకల్పం ఉందో ఆ సంకల్పానికి తోడుగా ఈరోజు వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ వేయడం ఒక అడ్వాంటేజ్ అయింది. మేము ఇక్కడ ఇన్ఛార్జిగా దాదాపు ఒక 5-6 రోజుల సంది పనిచేస్తూ ఉన్నాం. ఈ కృష్ణానగర్ కాలనీలలో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, వాస్తవాలు చెప్తా ఉన్నారు. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే నవీన్ గారికి మంచి పేరుంది. మా అబ్బాయి మా కళ్ళ ముంగల పుట్టి పెరిగిన అబ్బాయి, అతన్ని మేము ఒక ఎమ్మెల్యేగా చూడాలి. ఇలా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థను కుల్లగొట్టుకొని ఆర్థిక నేరగాలను పొచ్చిపెంచు ఈ యొక్క రాష్ట్ర రాజధానిలో ఉన్న ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అన్ని దండుకొని దాచుకొని పెట్టుకొని ఇలా కల్వకుంట్ల కుటుంబం ఒక ప్రజాస్వామ్య ముసుగులో ఒక దుర్మార్గం, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతిలో పాల్పడ్డ కుటుంబం కాబట్టి దాన్ని వెలివేసిరు ప్రజలు. కాబట్టి ఈ హైదరాబాద్ నుంచి ఇలా కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి ఇలా నవీన్ యాదవ్ గెలిస్తే, గత 3 సార్లు గెలిపిస్తే ఇలా చనిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు చేయొద్దు, కానీ అతడు దుర్మార్గం, దౌర్జన్యాలు, అడ్డలు, కబ్జాలు చేయడమే తప్ప వేరే సంక్షేమం అందియలేదు. ఇక్కడ ఈ యొక్క కృష్ణానగర్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, నాళ్లను అస్తవ్యస్తంగా తయారు చేయడం, కరెంటు కూడా బాగలేదు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే, సరే గతంలో ప్రలోభ పెట్టిరు, ఏమో చేసిరు, ఎన్నుకున్నాం, కానీ మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు ఈ నవీన్ అనే అబ్బాయి గెలిపించుకుంటే, ఎమ్మెల్యే గెలిపించుకుంటే ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చక్కటి పాలన అందిస్తూ ఉన్నాడు, సంక్షేమము అభివృద్ధి అందిస్తూ ఉన్నారు. కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళ అధికార అనుభవించి ఇక్కడ ఏమి చేయలేదు. ఈసారి మేము నవీన్ యాదవ్ గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా మా నియోజకవర్గాలలో మాకు ఏ విధంగా అయితే గత ఎన్నికలలో చూసుకున్నామో అంతకన్నా బాగుంది. నవీన్ యాదవ్ చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో కొలిపోతున్నాడు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ అనే ప్రచారం చేస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తుంది? రౌడీ బిడ్డలా మంచి బిడ్డలా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రౌడీలు ఎవరో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ రాని రౌడీ అందమా? రాష్ట్రంలో మీకు అందరు తెలుసు, డ్రగ్స్, గంజా ఎవరు నడుపుతున్నారో, క్లబ్బులు ఎవరు నడిపిర్రో, రౌడీలు నడుపుతారా, మంచోళ్ళు నడుపుతారా, ఎవరు రౌడీలు అందరికి తెలుసు. ఒకసారి రౌడీలు ఎవరో, మంచోళ్ళు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించిర్రు, వాళ్ళకి ఫామ్ హౌస్కే పరిమితం చేసిర్రు. ఇక అంతకన్నా ఇంకేం చెప్పాలి? ఒక నీతి మాలిన రాజకీయ నాయక కుటుంబం అది. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలు అప్పుడప్పుడు మార్పు కోరుతూ ఉంటారు. ఒక మంచి వ్యక్తిని ఎలా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఆపత్తులు ఉన్నోళ్ళకి ఆదుకున్న కుటుంబం, అది రౌడీజం కాదు. వీళ్ళు 10 ఏళ్లల్లా రౌడీలుగా, దొంగలుగా, దుర్మార్గంగా, అక్రమాలు, అన్యాయాలు కేసులు పెట్టి వాళ్ళు పెద్ద రౌడీలు తప్ప ఇక్కడ ఎవరు రౌడీలు లేరు. సేవ చేసేటోడు రౌడీ అవుతాడా చెప్పండి? ఆ అబ్బాయి సేవ చేసే నైజాం, అతనికి ఏ గల్లీలో సేవ చేసే నైజాం. కాబట్టి ఎన్ని అవాకులు గగ్గోలు పెట్టినా, ఎన్నో అవాకులు చెవాకులు కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ బట్టలిడ్చేసి డ్యాన్స్ చేసినా, హరిరామ గోసవాడిన హరీష్ రావు, ఫామ్ హౌజ్లోనూ మూలుగుతున్న నక్క ఏం ఊరుకున్నా ఇది జరిగేదంతా నవీన్ యాదవ్ గెలవబోతుండు, అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ప్రజలకిచ్చిన మాట కూడా నేను సాటి ఎమ్మెల్యేగా, నేను కూడా షాద్నగర్ ఎమ్మెల్యే కూడా ఒక భరోసా ఇస్తున్నా. కృష్ణానగర్ కాలనీలలో ఎక్కడెక్కడ సమస్యలు మా దృష్టికి ఉన్నాయి అవన్నీ మేము రాసుకున్నాము. తప్పకుండా నవీన్ యాదవ్కు తోడుగా అసెంబ్లీలో నేను కూడా ఇక్కడ ప్రజల తరపున తప్పకుండా కొట్లాడతాం, సమస్యల మీద లేవనెత్తుతాం. ఇలా సరిపోయిన నిధులు తీసుకొచ్చి ఈ యొక్క జూబ్లీ హిల్స్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం.
6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి ప్రచారం జరుగుతోంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డుతో కూడా ప్రచారం చేస్తారు. 10 ఏండ్లు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే 10 ఏండ్లు అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 100 అబద్ధాలు ఆడిన కుటుంబం పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ప్రజలకు అండగా ప్రజలు చెప్పిన విధంగా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు 100 తప్పులు చేసిన బాకీ కార్డు మా దగ్గర ఉన్నది. ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. 5 సంవత్సరాలలో 17 నెలలు పూర్తిగా పరిపాలన కొనసాగింది. 5-6 పథకాలు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం. ఇంకా ఉన్నాయి. తప్పకుండా ఇంకా 3 ఏళ్ళలో అవి పూర్తిగా ప్రజలకు అందజేస్తాం. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందా? ఈ గెలుపు ఓటముల ద్వారా దీన్ని రిఫరెండంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే పరిస్థితి ఉందా? ఇది రిఫరెండం కానే కాదు. ఇది ఈ ఎన్నికలు అనేది ఇంకా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే ఎన్నికలు. అంటే 2 ఆ పార్టీల మీద కావచ్చు, 2 ప్రభుత్వాలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. అదే క్రమంలో మరి 2 ఏళ్ళుగా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. మంత్రులు కూడా కమిషన్ల కోసం బహిరంగంగా కాంట్రాక్టుల కోసం ఇట్లాంటి తగాదాలు తెచ్చుకుంటారు. సో ఆ 2 ప్రభుత్వాలు పార్టీల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా. జూబ్లీహిల్స్ నుంచి మేము మరి శ్రీకారం చుడుతున్నాం బీజేపీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, స్వేచ్ఛ ఉంటుంది. మంత్రులకైనా కార్యకర్తకైనా, చిన్న కాంగ్రెస్ కార్యకర్తకైనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్లో నియంత్రిత పాలన కాదు. ఇది ప్రజాస్వామ్య పాలన. మంత్రి తన స్వేచ్ఛను, తన మంత్రి పదవి, తన అధికారం తను వాడుకుంటాడు. స్వేచ్ఛగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కానీ అదే టీఆర్ఎస్ అయితే ఫామ్ హౌస్కే పరిమితమై పరిపాలన కొనసాగింది. అంతకన్నా దుర్మార్గమైన ఇంకేం చెప్పాలి మేము? ప్రజాస్వామ్యం ఉంది, వాళ్ళ అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు చెప్తారు. తప్పేముంది? అధికారం ఉన్నప్పుడు భిన్న అభిప్రాయాలు చెప్తా ఉంటారు. దాన్ని వ్యతిరేకంగా భావిస్తే వారి దురాదృష్టం. అది 2 ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు. పేద ప్రజలు మీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి అధికారాన్ని ఇచ్చారు? మాగంటి గోపినాథ్కి ఇచ్చారు. మాగంటి గోపినాథ్ ఏం చేసిండు? ఏంటిది? టిఫిన్ బాక్సులు వంచిండు తప్ప ఇక్కడ సంక్షేమేమీలే, ఇక్కడ రోడ్లీలే, డ్రైనేజీలే, నాలలు సాఫ్ చేయలే. ఇవాళ మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత అభివృద్ధికి నాంది పలుకుతూ ఉంది. 3 నెలల మంత్రులు వచ్చి ఇక్కడ 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సన్నబియ్యం ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు ఫ్రీ బస్ ఎక్కుతా ఉన్నారు. కాబట్టి ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి వాళ్ళ మతి భ్రమించి ఇవాళ వాళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్లో బావబామ్మర్దుల నిద్ర పెట్టాలి, ముసలాయనకి ఇంకేమైనా ఉంటే ట్రీట్మెంట్ చేయించాలి. వాట్ అబౌట్ బీజేపీ అది మతతత్వ పార్టీ. మతాలను చుచ్చిపెట్టి గెలవాలని చూస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. ఎవరో ఒకరు చేతులు ఎత్తేస్తారు. 3 రోజుల ముందు ఎవరో ఒకరు చేతులు ఎత్తేస్తారు. అంటే మైనార్టీ ముస్లిం ఓట్లతో పాటు ఇక్కడ బీసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. సో బీసీ రిజర్వేషన్ల విషయంలో మీరు అది నెరవేర్చలేకపోయారు. 42% మరి కామారెడ్డిలో రాహుల్ గాంధీతో మీరు డిక్లరేషన్ ఇప్పించారు. కానీ అది ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. సో బీసీలంతా మీ మీద కోపంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నాయి కదా, దీనికి ఏం చెప్తారు? ప్రతి బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తూ ఉంటే అడుగడుగున అడ్డుకుంటుంది బీజేపీ పార్టీ అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. తప్పకుండా కొద్దిగా సమయం పట్టవచ్చు, కానీ 42% తప్పకుండా సాధించి తీరుతాం. ఓకే, థ్యాంక్ యూ శంకరయ్య గారు. మొత్తానికి ఇది షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడి నుంచే ఇక కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక, అభివృద్ధి చేస్తుంది కనుక నవీన్ యాదవ్ గెలుస్తాడు అనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, యూసుఫ్ గూడ నుంచి.